నమస్తే, వెల్కమ్ టు T6 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ వైష్ణవి. వార్తలకు స్వాగతం. జాతర ముసుగులో అసభ్య ప్రదర్శనలు. అదెంతో పురాతనమైన అమ్మవారి దేవాలయం. ఏడాదికి ఒకసారి జరిగే జాతర. 5 రోజులు జాతరలో సుమారు 1,00,000 మంది భక్తులు దర్శించుకునే పవిత్ర ప్రదేశం. ఆ ప్రాంతంలో అమ్మవారి అంటే భయం, భక్తి రెండూ ఎక్కువే. ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగే జాతర ఈసారి అశ్లీల నృత్యాలతో భక్తులకు ఇబ్బంది కలిగించింది. ఆలయ ఈవో వెకిలి పనులతో దశాబ్దాల చరిత్ర ఉన్న జాతరకు మచ్చపడిందనే చెప్పుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి జాతర జరగగా గత రాత్రి డాన్స్ బేబీ డాన్స్ పేరుతో 10 మంది యువతులతో ఆలయ కమిటీ సభ్యులు అశ్లీల నృత్యాలతో హోరెత్తించారు. పదుల సంఖ్యలో పోలీసులు జాతరలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ పట్టించుకోకపోగా ప్రేక్షకుల పాత్ర వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ జాతర 5 రోజుల్లో దాదాపు రోజుకు 15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేని ఆలయ ఓ రికార్డింగ్ డాన్సులు పెట్టు యువతులతో అశ్లీల డాన్సులు చేయించాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్నారులు కుటుంబ సభ్యులతో కలిసి జాతర తిలకించటానికి వచ్చిన మహిళలు సైతం ఆలయ పరిసరాల్లో అశ్లీల నృత్యాలు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా బాస్ స్పందించి ఈవోపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. మీ యొక్క వాహనాలని సైడ్ పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేసుకోండి. 2 చక్రాల